హలో అండి. ఈరోజు మా స్టైల్‌లో గుమ్మడికాయ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. దానికి ముందుగా ఒక గుమ్మడికాయనైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. కర్రీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మా స్టైల్‌లో ట్రై చేయండి. దానికి ముందుగా ఒక ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి, చింతపండు రసం కూడా ఈ కర్రీకి అయితే అవసరం అండి. దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముందుగా చూపించినవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అయితే చేస్తారు. మేమైతే ముందుగా తాలింపు అయితే వేసి కర్రీ చేస్తామండి. కొంతమంది అయితే గుమ్మడికాయ ముక్కలను ఉడకబెట్టుకొని తాలింపు వేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. మేమైతే ఇదే స్టైల్లో చేస్తామండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేయాలండి. వేసిన తర్వాత కళ్ళుప్పు అలాగే పసుపు, కారం వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత అయితే లైట్గా ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలండి. అంటే ముక్కలు ఉడకాలి కదా. ఈ కర్రీ త్వరగానే అయిపోతుంది. ముక్కలు కూడా త్వరగానే ఉడికిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే వాటర్ వేసాం కదండి. ఇలా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఫైనల్గా దీనిలోకి కర్రీకి మెయిన్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటేనే ఈ కర్రీకి రుచి మరింత పెరుగుతుంది. ఒకసారి 5 మినిట్స్ అయితే ఇంకా బెల్లం వేసిన తర్వాత చింతపండు, బెల్లం వేసిన తర్వాత ఫైనల్గా ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుని అయితే గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.